మోగ్లీ 2 అవర్స్ 25 మినిట్స్ రన్ టైమ్‌తో డిసెంబర్ 12న థియేటర్ రిలీజ్ అయింది. నేను సండే మ్యాట్‌ని 'అఖండ 2' చూసి మోగ్లీకి సెకండ్ షోకి వెళ్ళాను. చూశాక నచ్చింది గైస్. మార్నింగ్ ఫుల్ యాక్షన్, నైట్‌కి మంచి ఫీల్ గుడ్ మూవీ చూసా అనిపించింది. స్టోరీ విషయానికొస్తే పార్వతీపురం అనే కొండ ప్రాంతంలో ఉండే రోషన్ కనకాల మోగ్లీ ఒక అనాథ. చిన్న వయసులోనే పేరెంట్స్ ని పోగొట్టుకుంటాడు. ఆ ప్రాంతంలోనే పెరిగి అక్కడే ఊరిలో ఉన్న వాళ్ళతో బంధాలు కలుపుకుంటూ ఊరే తన ఫ్యామిలీగా అనుకుంటాడు. ఒకరోజు సినిమా షూటింగ్ జరుగుతుండగా ఆ ఊరి ప్రజలని ఆ షూటింగ్ లోనే పనికి తీసుకెళ్తూ ఉంటాడు. మోగ్లీ వాళ్ళ ఫాదర్ ఒక పోలీస్ ఆఫీసర్. తను కూడా పోలీస్ కావాలనుకుంటూ ఉంటాడు. ఒకరోజు షూటింగ్ జరుగుతుండగా డూప్ హీరో కింద మోగ్లీ యాక్ట్ చేస్తాడు. తనతో పాటు అదే షూటింగ్ లో సైడ్ క్యారెక్టర్ గా వచ్చిన జాస్మిన్ సాక్షి మడోల్కర్ మోగ్లీ పక్కన హీరోయిన్ డూప్ చేస్తుంది. కానీ తను ఒక డెఫ్ ఎండ్, అంటే పుట్టుకతోనే చెవిటి మోగ. మోగ్లీ జాస్మిన్ తో ఫస్ట్ అటెంప్ట్ లోనే లవ్ లో పడతాడు. ఇలా కంటిన్యూ అవుతుండగా ఒక రోజు ఆ మూవీ ప్రొడ్యూసర్ జాస్మిన్ మీద కోరికతో తన రూమ్ కి పంపించమని తన అసిస్టెంట్ కి చెప్తాడు. ఆ అసిస్టెంట్ మోగ్లీకి బాగా తెలిసిన వాడే. డబ్బు కోసం మోగ్లీకి జాస్మిన్ మీద లేనిపోని విషయాలు చెప్పి జాస్మిన్ ని అసహించుకునేలా చేస్తాడు. ఇలా ఉండగా క్రిస్టోఫర్ నోలన్ బండి సంజయ్ కుమార్ చూసిన అమ్మాయిని కోరుకునే వ్యక్తి. అదే ఏరియాలో పోలీస్ ఆఫీసర్ కూడా. ఒక రోజు మోగ్లీకి క్రిస్టోఫర్ నోలన్ కి మధ్య గొడవ జరుగుతుంది. క్రిస్టోఫర్ నోలన్ మోగ్లీ మీద కోపంతో ఒక క్రైమ్ లో అరెస్ట్ చేస్తాడు. ఆ క్రైమ్ ఏంటి, అసలు మోగ్లీ ఇన్స్పెక్టర్ ని దేనికి కొట్టాడు, అసలు జాస్మిన్ మోగ్లీ లవ్ స్టోరీ ఏమైంది, క్రిస్టోఫర్ నోలన్ కి మోగ్లీకి మధ్య గొడవ ఏంటి, చివరకు వైవా హర్ష మోగ్లీ కోసం ఎందుకు చనిపోతాడు, అసలు వీళ్ళ లవ్ స్టోరీలోకి బండి సరోజ్ కుమార్ దేనికి వచ్చాడు, ఇలా అన్ని పాయింట్స్ ని లింక్ చేసుకుంటూ మిగతా స్టోరీ వెళ్తుంది. ఇప్పటి వరకు చూసారంటే నా వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉండొచ్చు. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే నా వర్క్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి కొత్త మూవీస్ అండ్ వెబ్ సిరీస్ న్యూస్ మిస్ కాకుండా ఉంటారు. ఇక మూవీలో ప్లస్ అండ్ మైనస్ పాయింట్ విషయానికి వస్తే బండి సరోజ్ కుమార్ ఇంకా వైవా హర్ష క్యారెక్టర్ మూవీలో చాలా బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. వైవా హర్ష ఫ్రెండ్షిప్ ట్రాక్ గానీ, ఒక అమ్మాయిల వీక్నెస్ ఉన్న క్యారెక్టర్ లో బండి సరోజ్ కుమార్ గానీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మూవీ స్టార్టింగ్ లోనే బండి సరోజ్ కుమార్ ఇంట్రడక్షన్ బాగా ఎలివేట్ చేశారు. ఇంకా తన మీద ఉన్న ప్రతి సీన్ ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. మూవీలో తన పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ లో ఉంటుంది. వైవా హర్ష క్యారెక్టర్ కూడా మూవీలో బాగా ప్లస్ పాయింట్ అయింది. రోషన్ కి తనకు మధ్య ఉన్న రిలేషన్ మంచి ఎమోషన్ తో బాగానే ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకా ఒక డెఫెండ్ క్యారెక్టర్ లో సాక్షి మడోల్కర్ కూడా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇంకా కాలభైరవ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఇంకా సినిమాటోగ్రఫీ రామమారుతి కెమెరా వర్క్ కూడా బాగుంది. ఎటువంటి గ్రీన్ మ్యాట్ లేకుండా వాడకుండా నేచురల్ విజువల్స్ ఉన్నట్లే ఉంటుంది. కెమెరా వర్క్ మాత్రం మంచి క్యాప్చరింగ్ ఉంది. కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ కూడా ఓకే, డీసెంట్ అనిపిస్తుంది. కొన్ని చోట్ల కొన్ని సీన్స్ ని ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. ఇంకా రోషన్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నాకైతే ఇంకా యాక్టింగ్ ఇంప్రూవ్మెంట్ కావాలనిపిస్తుంది. ఇంకా వాయిస్ లో అయితే మంచి బేస్ ఉంది. ఎమోషనల్ సీన్స్ లో యాక్టింగ్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇన్నోసెంట్ ఫేస్ యాక్టింగ్ బాగుంది కానీ ఎమోషనల్ సీన్స్ లోనే ఇంప్రూవ్మెంట్ కావాలి. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. విజువల్స్ కూడా చాలా న్యాచురల్ గా ఉన్నాయి. ఇంకా సందీప్ రాజ్ డైరెక్షన్ బాగానే ఉంది కానీ ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ బాగానే ఎస్టాబ్లిష్ చేశాడు. కానీ వెళ్లే కొద్ది నరేషన్ లో ఇంపాక్ట్ తగ్గిపోతుంది. సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని సీన్స్ స్లోగా ఉన్నా మిగతాది ఓకే అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మాక్సిమం క్యారెక్టర్ ఇంట్రాక్షన్ అన్నట్లు ఉంటుంది. ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే స్లోగా ఉండటం ఒకటి, ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ని ఇంక్లూడ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది నాకైతే. రోషన్ వాళ్ళ పేరెంట్స్ ఒకటి, తన పోలీస్ అవ్వాలనుకుంటున్నాడు కానీ దానికోసం చేసే కొన్ని సీన్స్ కూడా మూవీలో యాడ్ చేసి ఉంటే బాగుండేది. ఇంకా సాంగ్స్ పెద్దగా ఏమీ అనిపించవు, గుర్తున్నావు కూడా. స్టోరీ చిన్నదే కానీ కొన్ని సీన్స్ ని బాగా లాగ్ చేసే డైరెక్టర్. కానీ ఫైనల్ ఎండింగ్ మాత్రం సింపుల్ గా తేల్చేశారు. హీరోని ఎలివేట్ చేస్తే బాగుండేది అనిపించింది నాకైతే. ఇంకా లవ్ స్టోరీలో కూడా డెప్త్ పెంచితే బాగుండేది. హీరో హీరోయిన్ మధ్య సీన్స్ చాలా లాగ్ చేశాడు. డైరెక్టర్ చెప్పాలనుకున్నది పాయింట్ షార్ట్ లో చెప్పకుండా బాగా లాగాడు. ఇంకా సుహాస్ ట్రాక్ కూడా పెద్దగా బాగాలేదు. ఐకాన్ స్టార్ ని ఇమిటేట్ చేస్తూ ట్రై చేసిన సీన్స్ బలవంతంగా చేసినట్టు అనిపిస్తుంది, న్యాచురల్ గా రాలేదు. ఫైనల్ గా ఈ మూవీ ఒక మంచి డీసెంట్ ఎమోషన్ తో ఆడియన్స్ ని బాగానే కనెక్ట్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్ లాగ్ అనిపించినా సెకండ్ హాఫ్ బాగుంది అనిపిస్తుంది. ఫైనల్ గా ఈ మూవీకి నా రేటింగ్ 2.75/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.